వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని శాసనమండలి సభ్యుడు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మేరిగా మురళీధర్ అన్నారు. గూడూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారని, స్వాగతించాల్సిన విషయమే, ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా గౌరవించాల్సిన విషయమే అన్నారు. గూడూరు ప్రజలు మార్పు కోరుకున్నారు, గెలిచిన అభ్యర్థికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. మార్పు కోరుకోవడంతో గెలిచిన అభ్యర్థికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదే రకంగా నన్ను ఆశీర్వదించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎన్నో ఒడిదుడుకులు చూసుకుంటూ రాజకీయంగా ఈ స్థాయికి వచ్చాను నేను. కాబట్టి పని చేసుకొని పోవడమే నా అభిమతం. అందరికీ అందుబాటులో ఉంటాను. పార్టీ ఏ బాధ్యతలు ఇస్తే అవి చేసుకుంటూ పోతూ ఉంటాను. నాకు ప్రతిపక్షంలో పనిచేయడం కొత్త కాదు. గూడూరులో 2016లో బాధ్యతలు తీసుకున్నాను. సమన్వయకర్తగా ఎలక్షన్ వరకు పనిచేసి పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. నాకు తర్వాత ఎమ్మెల్యే గారు ఉండడం వల్ల ముందు నుంచే బాధ్యతలు అవకాశం దొరకలేదు. లాస్ట్ 2 monthsలో అవకాశం దొరికింది. తృప్తి లేదు, పని తృప్తిగా చేసుకున్న వాతావరణం లేదు. అయినా రాష్ట్రమంతా ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు దానికి మించిన అతిథులుగా మనం పనిచేయలేము. కాబట్టి ఆ మార్పును స్వాగతిస్తున్నాం. నేనంతా ముఖ్యంగా మా కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికి కూడా మనవి చేస్తున్నాను. ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నాయకుడిగా 60-40% పెట్టుకునే మనస్తత్వం కాదు నాది. నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షాన్ని, పాలకపక్షాల లోపాలు చూపించుకుంటూ ప్రతిపక్షం మళ్ళా మన్నలను పొందేందుకు ఏ రకంగా అయితే 2016లో మన్నలను పొంది 2019లో పార్టీకి విజయావకాశాలు ఏ రకంగా చేసి చూపించాను, అదే వాతావరణంలో ఇంకా రెట్టించినటువంటి కష్టపడేదానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ, ఎవరు అధైర్యపడొద్దు. గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో కూడా తెలుగుదేశం పార్టీ చాలాసార్లు ఓటమి చవిచూసి తర్వాత గెలవడం జరిగింది. అయితే ఈసారి ఎందుకో చాలా దుర్మార్గమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది రాష్ట్రం మొత్తం మీద. గూడూరులో కూడా భయభ్రాంతులు చేసేటట్టు, అధినాయకులు తెలుస్తుందా లేదు కానీ, కొంతమంది సెకండ్ క్యాడ్ వాళ్ళు అందరికీ వార్నింగ్లు ఇవ్వడం, భయభ్రాంతులు చేయడం కరెక్ట్ కాదు. ఆ రకమైన అధికారాన్ని చేతిలోకి తీసుకునే వాతావరణం సృష్టిస్తే మాత్రం మా పోరాటం, ప్రజాస్వామ్య వ్యవస్థలో పోరాటంతోనే అన్నీ సాధించుకుంటాం. మించిపోతే, పక్షపాతం ఎక్కువైతే కోర్టులను ఆశ్రయిస్తాం. ఏదైనా పార్టీలు అనేటి ఓటములు చూస్తుంటాయి, మళ్ళా పైకి వస్తుంటాయి. గతంలో తెలుగుదేశం ఇక్కడ ఓడిపోయింది, 45,000తో ఓడిపోయింది. ఈసారైనా మాకు ఎంపీ గారు గెలిచారు. ఇదే గూడూరు ప్రజలు ఎంపీకి పట్టం కట్టారు కదా, అది వైఎస్ఆర్ పార్టీ గుర్తే కదా. అంటే వైఎస్ఆర్ పార్టీని కొంత ఆదరించారు. మా శ్రేణులు కొంత నిరుత్సాహానికి లోనైనాయి. అవన్నీ కూడా మేము ప్రక్షాళన చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. మళ్ళా దాని మీద మేము తుదిగా అందరితో, నాయకులతో మాట్లాడుకొని ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకుంటాం. అవన్నీ కూడా క్రమబద్ధంగా ఆలోచించి ఎక్కడ లోపాలు ఉంటే అవి సరి చేసుకుంటూ మళ్ళా అన్నిటికీ సిద్ధమవుతాం. రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, సిద్ధమవుతాం. తర్వాత మళ్ళా జనరల్ ఎలక్షన్కి ఖచ్చితంగా మంచి వాతావరణం తీసుకొస్తూ మళ్ళా మా పార్టీ జెండా ఎగిరే వరకు సిన్సియర్ అయినటువంటి వైఎస్ఆర్